పోరాటం మొదలుపెట్టినాయి. 68 నుంచి 71 దాకా 3 సంవత్సరాల పాటు మొత్తం ఆనాడు తెలంగాణ ప్రాంతం అట్టుడికింది. పోలీస్ కాల్పులు జరిగినాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో ఇదే కాంగ్రెస్ పార్టీ. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే బలవంత పెళ్లి చేసిందో అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని కర్కశంగా పోలీసు తుపాకులతోని తొక్కే ప్రయత్నం చేసింది. 370 మంది తెలంగాణ బిడ్డలను 1968 నుంచి 71 వరకు పొట్టన పెట్టుకున్నదే కాంగ్రెస్ పార్టీ. 1971లో ఆనాడు భారతదేశం మొత్తం బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ గారి హవా దేశం మొత్తం ఉంటే ఒక్క తెలంగాణ ప్రాంతంలో మాత్రం 14 పార్లమెంట్ సీట్లకు గాను 11 పార్లమెంట్ సీట్లు తెలంగాణ ప్రజా సమితికి ఇచ్చి తమ గుండెను చీల్చి ఆత్మను ఢిల్లీ ముందు పెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి మళ్ళొక్కసారి ఢిల్లీ ముందు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించి ఢిల్లీలో ఆనాడు ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యే రూపంలో తీర్పునిచ్చినారు. కానీ ఆ ప్రజాస్వామ్య తీర్పును ప్రజల ఆకాంక్షను మళ్ళీ తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీయే. 71లో ప్రజా సమితి ఎంపీలు గెలిచినా వారిని మళ్ళీ తీసుకొని పోయి కాంగ్రెస్లో కలుపుకొని 30 ఏళ్ల పాటు 6 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, ప్రెసిడెన్షియల్ ఆర్డరు, రకరకాల పేర్లతో రకరకాల ఆలోచనలతో మళ్ళొక్కసారి 30 ఏళ్ల పాటు తెలంగాణ ఆకాంక్షను అదిమి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ 30 ఏళ్ళు పెద్దలు ఆచార్య జయశంకర్ లాంటి మహానుభావులు, చాలామంది బుద్ధిజీవులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యావంతులు లోపల ఉడికిపోతున్నా ఏం చేయాలనో, కేఆర్ ఆమోస్ లాంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఉడికిపోతున్నా ఏం చేయాలనో తెలియక ఎదురు చూస్తూ ఉండే. ఆ ఎదురు చూపులు ఫలించి 2001 ఏప్రిల్ మాసంలో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొచ్చినట్టు మన నాయకుడు కేసీఆర్ గారు 2001లో ఆనాడు నడుచుకుంటూ వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించినారు. కానీ తెలంగాణ సమాజంలో అనుమానాలు. ప్రతి నాయకుడు తెలంగాణను పదవుల కోసం వాడుకుంటాడు, పదవి వచ్చిన తర్వాత పక్కన వాడేస్తాడు అనే ఒక అనుమానం. అందుకే పదవుల త్యాగంతోనే పార్టీని ప్రారంభించిన కేసీఆర్. పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి ఆఖరికి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అద్భుత ఘట్టాల్లో ఒక పతాక సన్నివేశం, ఒక మహోత్కృష్ట పరమోత్కృష్ట దృశ్యం ఆనాటి ఆ ఆమరణ దీక్ష. మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఎందుకు దీక్షా దివస్ను యాద్ చేసుకుంటున్నాం? ఎందుకంటే ఒక్కసారి ఆదమరిస్తే, ఒక్కసారి పొరపాటు చేస్తే, ఒక్కసారి అప్రమత్తతను కోల్పోతే మళ్ళొక్కసారి గతంలో గోసపడ్డట్టే మళ్ళీ ఏండ్ల పాటు తెలంగాణ గోసపడే ప్రమాదం ఉన్నది. 3 తరాలు ఒక్క పొరపాటుకు 3 తరాలు క్షోభ అనుభవించినాయి. 1956లో జరిగిన ఒక్క పొరపాటుకు మనకు 2014 దాకా ఎదురు చూడక తప్పలేదు, ఎదురు చూపులు తప్పలేదు. అందుకే తెలంగాణ వచ్చింది కదా, ఇంకెందుకు ఉద్యమ యాది, ఇంకెందుకు చరిత్ర పాఠాలు అనుకుంటే అది అతిపెద్ద పొరపాటు అవుతుంది. స్వాతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించిండో రేపటి తరానికి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. నిన్నటి